సారీ కౌశిక్ గారు. మీకు హెల్ప్ చేయాలని ఉన్నా కూడా అందరి సంతకాలు లేనిది నేను ఈ పని చేయలేను కదా అని అతను వెళ్ళిపోతాడు. ఇప్పుడు చేతిలో క్యాష్ లేదు. ప్రాపర్టీ అమ్మలేరు. కమలాకర్ బాబాయ్ కనిపించట్లేదు సంతకాలు తీసుకోవటం కోసం. మరి ఇప్పుడు ఏం చేస్తారు వదినా అని నిషి అంటే, పాపం కష్టాలన్నీ కౌశిక్‌కే వస్తున్నాయి అంటూ వైజయంతి పైకి వెళ్తుంది. ఇదంతా అక్క సీఈఓలు చైర్‌లో నుంచి దిగిపోవటం కోసమే నిషి వాళ్ళు కావాలని ఇలా ప్లాన్ చేస్తున్నారు దాత్రి అని కేదార్ అంటే, వీళ్ళు ఇలా ప్లాన్ చేస్తున్నారు కానీ సరిగ్గా సంతకాలు చేసే రోజే కమలాకర్ గారు ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం వాళ్ళు చేసిన ప్లాన్ కాదు అని దాత్రి అంటుంది. అప్పుడే వైజయంతి అవును నేనే చేశాను, కమలాకర్‌ని నేనే ఇంట్లో నుంచి పంపించేశానని చెప్తూ ఉంటే, అసలు ఎలా చేశావమ్మా అని యువరాజ్ నిషి అడుగుతూ ఉంటారు. అంతకు ముందు రోజు రాత్రి జరిగిన సంఘటన ఇప్పుడు చూపిస్తూ ఉంటారు. ఆ కౌశికి ఆ సీఈఓ చైర్‌లో నుంచి దిగిపోవాలి. అందుకే ఏం చేయాలని నేను కూడా ఆలోచిస్తున్నాను వదినా అని కమలాకర్ అంటే, రేపు ఆ యమ్మీ ఆ ల్యాండ్ అమ్మటం కోసం ఏదో చేస్తోంది కదా! అప్పుడు సంతకం పెట్టకుండా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో. అప్పుడు అది ఆగిపోతుంది. ఆ ఎమ్మి సీఈఓ చైర్‌లో నుంచి దిగిపోతుంది అని వైజయంతి అంటే, అవును వదినా ఇప్పుడు నేను చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా ఆల్రెడీ మర్డర్ అటెంప్ట్ జరిగింది కాబట్టి బ్రేక్ తీసుకోవటం కోసం వెళ్ళానని చెప్పినా అందరూ నమ్మేస్తారని కమలాకర్ చెప్పి ఉంటాడు. ఇదమ్మి జరిగింది అని వైజయంతి చెప్పడంతో, థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్, మీరు సూపర్‌గా పంపించేశారు అని నిషి ఒక పెద్ద హగ్ ఇస్తూ ఉంటే, ఇక నువ్వు ఆ సీఈఓ చైర్‌లో కూర్చుంటావు అబ్బోడా, ఎవ్వరూ ఆపలేరు అని వైజయంతి చెప్తుంది. రాగిన్ గారిని చంపింది మీనన్ గ్యాంగ్ అని అయితే మనం మీడియాకి చెప్తున్నాము. కానీ ఎందుకు జేడీ ఇలా ఇప్పుడు మీనన్ని పట్టుకోవటం ఎలా అని సాధునాయక్ అంటే, అవును సార్, వాడు చాలా ప్లాన్డ్గా మన నోటితోనే మీనన్ చనిపోయాడని చెప్పించాడు. ఇప్పుడు మీనన్ బ్రతికే ఉన్నాడంటే మనం సాక్ష్యాలు తీసుకురావాలి, అది ఇంపాసిబుల్ అని జేడీ చెప్తే, అవును మీనన్ రూపం ఎలా ఉంటుందో ప్రపంచానికి పరిచయం చేయటం కోసమే 25 ఏండ్లు పట్టింది. అది కూడా జేడీ వల్లనే సాధ్యమైంది. ఇప్పుడు సాక్ష్యాలంటే చాలా కష్టం అని కేదార్ అంటాడు. ఇప్పుడు మనం మీనన్ని పట్టుకోవటానికి ఒకే ఒక్క దారి ఉంది. ఏదైతే బలం అని అనుకుంటూ చీకట్లో కూర్చొని ఉన్నాడో తానంతట తానే వెలుగులోకి వచ్చేలా నేను చేస్తాను. అయితే మీరు రెండిటికి పర్మిషన్ ఇవ్వాలి. మొదటిది ఏంటంటే ఆపరేషన్ డ్రాగన్. ఆపరేషన్ డ్రాగన్‌లో ఆ డ్రాగన్‌ని బయటికి తీసుకురావాలి అని జేడీ చెప్తుంటే, డ్రాగనా? డ్రాగన్ ఎవరు అని సాధునాయక్ ప్రశ్నిస్తూ ఉంటారు. అప్పుడే మొబైల్‌లో డ్రాగన్ లేడీ ఫోటోని జేడీ చూపిస్తూ ఉంటే, జైల్లో లాకప్‌లో ఉన్న డ్రాగన్ లేడీని మనకి చూపిస్తూ ఉంటారు. అండర్ వరల్డ్‌లో నంబర్ 1 అవ్వాలని ట్రై చేసి ఒక్క మిషన్ కూడా సక్సెస్ అవ్వకుండా ప్రతిసారి కూడా దొరికిపోతూ వస్తోంది. ఈవిడ్ని చూస్తే జడ్జిలు కూడా జాలిపడి శిక్ష తగ్గిస్తారు. కానీ బయటికి వచ్చిన వారం రోజుల్లోనే ఏదో ఒక కేసులో అరెస్ట్ అయిపోయి మళ్ళీ లోపలికి వెళ్తుంది. పేరు డిఫరెంట్‌గా ఉంటే ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందని ధనలక్ష్మి అన్న పేరుని డ్రాగన్‌గా మార్చుకుంది. తను ఆపరేషన్ చేసే ముందు ఫోటోషూట్ తీయించుకుంటుంది. తను అరెస్ట్ అవ్వగానే ఆ ఫొటోస్ మీడియాకి విడుదలైపోతాయి అని జేడీ చెప్తుంటే, అంటే పోలీసులకి దొరికిపోతానని ముందే గెస్ చేసి అంత పర్ఫెక్ట్‌గా ఫోటోలు తీయించుకుంటుందా ఎవరు మేడం ఆవిడ అని రమ్య ప్రశ్నిస్తూ ఉంటుంది. తనెవరో ఇప్పటికీ ఎవ్వరికీ కూడా తెలీదు అని కేదార్ చెప్తుంటే, తనని మీనన్ వైఫ్‌గా మనం సిటీలోకి దింపుతాము. అంతా హల్చల్ చేస్తుంది. ఈ న్యూస్ తెలుసుకున్న మీనన్ దాక్కోవడం దగ్గర నుంచి బయటికి రావడం తప్పిస్తే వేరే ఆప్షనే లేకుండా చేద్దాం సార్ అని జేడీ చెప్తుంటే, ఇంత పెద్ద ఆపరేషన్‌లో డ్రాగన్‌ని ఇన్వాల్వ్ చేయడం కరెక్ట్ కాదేమో జేడీ అని సాధునాయక్ అంటాడు. డ్రాగన్ తెలివి మైనస్‌లలో ఉన్నా కూడా ధైర్యం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది సార్. మీనన్ గురించి తెలిసినా ఎవరు కూడా ఈ ఆపరేషన్‌కి ఒప్పుకోరు, ముందుకు రారు అని జేడీ చెప్తుంటే, ఇవన్నీ అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీనన్ ఇరుక్కుపోతాడు అని కేదార్ చెప్తాడు. అవును ఆపరేషన్ డ్రాగన్‌ని ఇన్వాల్వ్ చేయటమే కరెక్ట్ అని జేడీ చెప్పడంతో, నువ్వు ఇంతగా చెప్తుంటే నేనెందుకు కాదంటాను. ఇప్పుడే జైలర్‌తో మాట్లాడి డ్రాగన్‌ని విడిపించే ఏర్పాటు నేను చేస్తానని సాధునాయక్ వెళ్తాడు. అందరి ముందు చనిపోయిన నువ్వు ఎలా తిరిగి వచ్చావో నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం నువ్వు బయటికి రాక తప్పదు మీనన్, వెయిట్ అండ్ వాచ్ అని జేడీ చెప్తూ ఉంటే, డ్రాగన్ లేడీగా మనకి రోహిణ్‌ని చూపిస్తూ ఉంటారు. చూడు ఇప్పుడు ఏదో ఒకటి అక్కకి చెప్పి ఆ షేర్స్ అన్నీ మన పేరు మీద రాయించేసుకోవాలి అని యువరాజ్ అంటే, అవును ఆ ఎమ్మి జగదాత్రి కేదార్లు కూడా ఇప్పుడు ఇంట్లో లేరు కదా, మనం అనుకున్నది చేసేయాలబ్బోడా, పదండి వెళ్దాం అని వైజయంతి అంటుంది. అప్పుడే సుధాకర్ చాలా టెన్షన్ పడుతూ, ఏంటండి ఇప్పటికే మా కౌశికి ఈ ప్రాజెక్ట్లో చాలా ఇన్వెస్ట్మెంట్ చేసింది, ఇలా అంటే ఎలా ఛా అంటూ
అరుస్తూ ఉంటే అతను ఫోన్ పెట్టేస్తాడు. ఏంది బా ఎప్పుడు పులిలా మాట్లాడేటోడివి ఇప్పుడు టెన్షన్ పడుతున్నావు అని వైజయంతి అంటే ఇప్పుడు ఆ డబ్బులు కట్టలేకపోతుందని ప్రాజెక్ట్ డీల్ క్యాన్సిల్ చేస్తున్నాడంట అని సుధాకర్ చెప్తాడు. ఏంటి ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసేసారా బాబాయ్? ఆల్రెడీ మనం 50 క్రోర్స్ ఇన్వెస్ట్ చేసాం కదా! అలా ఎలా క్యాన్సిల్ చేసేస్తారు అని కౌశికి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే నిషి క్లాప్స్ కొడుతూ అంటే ప్రాజెక్టు పోగొట్టడమే కాకుండా 50 క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ని కూడా పోగొట్టారనమాట. మీ అంత బాగా బిజినెస్ ఇంకెవరు చేయరంటే ఏమో అనుకున్నాను. ఇదే అంత పోగొట్టటమా అని నిషి అంటుంటే అప్పుడే ధాత్రి నిషి అంటూ అరుస్తూ లోపలికి వస్తుంది. చూడు వదిన చేసే బిజినెస్ గురించి వదిన స్థాయిని గురించి నీకు నిలదీసే హక్కు మాట్లాడే హక్కు కూడా లేదు అని ధాత్రి అంటే మరి ఇంకెవరికి ఉందమ్మి అని వైజయంతి అంటుంది. నేను ఈ ఇంటి కోడల్ని నాకెందుకు లేదని నిషి అంటే చూడు తప్పు పట్టే హక్కు నీకు లేదు అడిగే హక్కు మాత్రమే ఉంది అని ధాత్రి అంటుంది. అంటే కోట్లు కోట్లు డబ్బులు పోతున్నా కూడా మేమెందుకు అడగకూడదు చూస్తూ ఊరుకోవాలా అని యువరాజ్ అంటాడు. అసలు ఈ బిజినెస్ స్టార్ట్ చేసిందే అక్క కదా యువరాజ్. ఈ ఇంటి పరువు అంటే వజ్రపాటి కౌశికి అని కేదార్ చెప్తాడు. ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఐడెంటిటీ కూడా వజ్రపాటి కౌశికి అన్న పేరు మీదే మొదలవుతుందని మర్చిపోకు యువరాజ్ అని ధాత్రి వార్నింగ్ ఇస్తుంది. అమ్మో ఈ అమ్మి టపాస్లా పేలి మా ముగ్గురిని ఇంట్లో నుంచి పంపించేసేలా ఉంది అని వైజయంతి అనుకుంటూ సరే నిషి అడిగింది తప్పే అనుకో నష్టం వచ్చింది నిజమే కదా అని వైజయంతి అంటుంది. అవునక్క నీకు స్ట్రెస్ ఎక్కువైపోయింది కాబట్టి CEO చైర్ నుంచి దిగిపోయి ఆ షేర్లన్నీ నా పేరు మీద రాసేసేయి అని యువరాజ్ అంటే ఏం మాట్లాడుతున్నావు యువరాజ్ ఇప్పుడు వదిన ఆ చైర్ నుంచి దిగిపోతే ఇంకా ఎక్కువ నష్టం వస్తుంది. మీరు అడుగుతున్నది కరెక్ట్ కాదు అని ధాత్రి అంటుంది. అవునని సుధాకర్ అంటాడు. సరే CEO చైర్ నుంచి దిగిపోనక్కర్లేదు షేర్లు 50% మా పేరు మీద రాసి ఇచ్చేసేయండి మాకు ధైర్యంగా ఉంటుందని నిషి యువరాజ్ వైజయంతి అడుగుతూ ఉంటారు. అలా ఎలా రాసిస్తారని కేదార్ అంటాడు. ఎందుకు ఇవ్వకూడదు వదిన మీరు ఇస్తారా లేదా అని నిషి నిలదీస్తూ ఉంటుంది. అలాగే నేను రాసి ఇచ్చేస్తాను అని కౌశికి చెప్పగానే డాక్యుమెంట్లన్నీ మేము రెడీగా పెట్టి ఉంచామమ్మీ ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తానని వైజయంతి పైకి వెళ్తుంది. వదిన ఒక్కసారి ఆలోచించండి మీరు 50% షేర్లు రాసి ఇచ్చేశారంటే CEO చైర్ నుంచి దిగిపోమ్మని చెప్తారు. ఒక్కసారి ఆలోచించండి అని ధాత్రి కేదార్ పదే పదే చెప్తుంటే నేను ఇచ్చిన మాట తప్పలేను జగదాత్రి కేదార్ ఇప్పుడు రాసి ఇచ్చేసి తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తానని కౌశికి చెప్తుంది. సరే వదిన మీకు తెలియకుండా కంపెనీ షేర్స్ అమ్మకూడదని కండిషన్ పెట్టండి అని ధాత్రి చెప్తుంది. వైజయంతి డాక్యుమెంట్లు తీసుకురావడంతో కౌశికి సంతకాలు చేసి ఇచ్చేస్తుంది. ఇదెత్తయ్య చూద్దాం అని వైజయంతి నిషి చాలా సంతోషంగా చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు. కంపెనీ షేర్స్ మీ పేరు మీదకి రాసేశాను కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. వీటిని ఎవరికి కూడా అమ్మకూడదు వేరే వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయకూడదు అదే కండిషన్ అని కౌశికి చెప్తుంది. అదేందమ్మి ఒక్కసారి మా పేరు మీదకి షేర్స్ వచ్చిన తర్వాత మా ఇష్టం కదా మేమెందుకు అమ్మకూడదు అని వైజయంతి అంటే ధైర్యం కోసం మీ పేర్లతో రాయించుకున్న షేర్లని అమ్మాల్సిన అవసరం ఏముందత్తయ్యా అని ధాత్రి అంటే కాబట్టి ధైర్యంగా ఆ షేర్లని మీ పేర్ల మీదే మీ దగ్గరే పెట్టుకోండి అమ్మాలన్న ఆలోచన పక్కన పెట్టేయండి అని కేదార్ చెప్తాడు. అవును కౌశికి చెప్పిన మాట నిలబెట్టుకుంది. మీరు తెలియకుండా అమ్మాలని చూస్తే మీ చేతిలో ఉన్న ఆ పేపర్స్ చిత్తు కాగితాల్లా ఎలా మారిపోవాలో నేను అదే చేస్తాను అని సుధాకర్ అంటే చెప్పింది అర్థమైందా నిషి అని ధాత్రి అంటే బాగా అర్థమైంది ఏం చేయాలో మాకు కూడా చాలా బాగా తెలుసు రెండత్తయ్యా అని నిషి అంటుంది. ముగ్గురు గదిలోకి వెళ్ళి మన ఆశ ఎన్ని రోజులకి నెరవేరిందో అని యువరాజ్ వైజయంతి ఐఫై ఇచ్చుకుంటూ ఏందమ్మి కొంచెం గట్టిగా అడిగి ఉంటే CEO చైర్ కూడా మందే అయి ఉండేది కదా అని వైజయంతి అంటుంది. కొంచెం తేడా వచ్చి ఉంటే అసలు ఈ షేర్లు కూడా మన పేరు మీదకి వచ్చి ఉండేటివి కాదత్తయ్య అసలు ఈ షేర్లు ఎందుకు రాసిచ్చిందో తెలుసా అని నిషి ఏదో చెప్తూ ఉంటుంది.